నేషనల్ ఉమెన్ కమిషన్ ఫంక్షన్స్ ఏంటి, వాటి పనులు ఏంటి అనేది చెప్తాను. నేషనల్ ఉమెన్ కమిషన్ అనేది ఆడవాళ్ళ కోసం మాత్రమే ఒక కమిషన్గా మొదటిగా ఇన్ ద ఇయర్ 1990లో చట్టం తీసుకురావడం జరిగింది. ఆ 1990 ఆగస్టులో ఈ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. ఫస్ట్ కమిషన్ 92లో జరిగింది. జయంతి పట్నాయక్ అని ఫస్ట్ చైర్పర్సన్గా ఆవిడ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ చైర్పర్సన్గా నియమించడం జరిగిందనమాట. అయితే ఈ ఉమెన్ కమిషన్ అనేది ముఖ్యంగా ఏం చేయాలి, ఎలా నియమించుకుంటారు? ఉమెన్ కమిషన్ నియామకం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, న్యూఢిల్లీలో ఉంటుంది. ఫస్ట్ మెయిన్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంటుంది ఈ ఉమెన్ కమిషన్ అనేది. ఉమెన్ కమిషన్ రోల్ వచ్చేసి దాంట్లో చైర్పర్సన్ ఉంటారు, చైర్పర్సన్లో మళ్ళీ మెంబర్స్ ఉంటారు, చైర్పర్సన్తో పాటు మెంబర్స్ ఉంటారు. వన్ సివిల్ ఆఫీసర్, సివిల్ రాసిన ఆఫీసర్, ఒక ఆఫీసర్ దాంట్లో ముఖ్య పాత్రని వహిస్తారు, చైర్పర్సన్ని ముఖ్య పాత్ర వహిస్తారు. అయితే వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, వీళ్ళు రోల్ ఏంటంటే, మనం రాజ్యాంగం పరంగా మనకి ఇచ్చిన హక్కులు, ఉమెన్కి రాజ్యాంగపరంగా ఆడవాళ్ళకి రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని కరెక్ట్గా అమలుపరుస్తున్నారా లేదా, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ అమలు పరుస్తుందా, చట్టపరంగా అమలు పరుస్తున్నాయా ఒకటి. రెండోది వచ్చి ఉమెన్ ప్రొటెక్ట్ చట్టాలు ఉన్నాయి. ఉమెన్ ప్రొటెక్ట్ చేయడానికి చట్టాలు కొన్ని ఉన్నాయి. ఆ చట్టాలు ఎప్పటికప్పుడు కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయా లేవా. చట్టం అంటే ఈజీగా అయిపోవడం కాదు. ఒక చట్టం తీసుకురావడం అంటే, ఒక చట్టం చేసిన తర్వాత అది పార్లమెంట్లో బిల్ పాస్ అవ్వాలి. బిల్ పాస్ అయిన తర్వాత ఆ చట్టాన్ని అమల్లోకి వస్తుంది. అమల్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఈ చట్టం, ఎలా ప్రజలకు ఉపయోగపడుతుంది, అసలు ఉపయోగపడుతుందా లేదా. ఎగ్జాంపుల్, ఉదాహరణకి అట్రాసిటీ కేసెస్ ఉంటాయి. అట్రాసిటీ కేసెస్లో ఉమెన్ వెళ్ళి నా కులాన్ని దూషించారు అని చెప్పేసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ ఇస్తే అప్పుడు ఆ చట్ట ప్రకారం ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఆ చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలి. అయితే ఇప్పుడు నమోదు చేయలేదు. ఒక లేడీ వెళ్ళి కేసు పెట్టింది, తను నమోదు చేయలేదు. నమోదు చేయకపోతే ఏం చేయాలి? నమోదు చేయలేదు కాబట్టి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది ప్రొసీజర్ ప్రకారం జరిగింది. కానీ ఇక్కడ ఉమెన్ రైట్ని కనుక ప్రొటెక్ట్ చేయకపోతే, నాకున్న చట్టాన్ని నేను ఉపయోగించుకోలేకపోతున్నాను, నాకు ఉపయోగపడడం లేదు అనేది కూడా మనం ఈ ఉమెన్ కమిషన్కి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఫిర్యాదు చేసుకుంటే అప్పుడు వాళ్ళు ఉండేది మన రైట్స్ని, మన కోసం పెట్టిన చట్టాలని ఎప్పటికప్పుడు అమల్లో ఉన్నాయా లేదా అని చూసుకునే బాధ్యత వాళ్ళపై ఉంటుంది. చైర్పర్సన్ అవ్వచ్చు, దాంట్లో ఉన్న మెంబర్స్ కావచ్చు, 3 సంవత్సరాలు కంటిన్యూగా ఉంటారు. వాళ్ళ సర్వీస్ ఆఫ్ టర్మ్ యాజ్ ఎ చైర్పర్సన్గా 3 సంవత్సరాలు ఉంటుంది అన్నమాట. 3 ఏళ్ళ తర్వాత మార్చేస్తారు, మళ్ళీ వేరే చైర్పర్సన్ని తీసుకుంటారు. మెంబర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంటే నియమించుకుంటుంది. దాంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్, వాళ్ళు సివిల్స్ రాసిన సివిల్ ఆఫీసర్ ఒక క్యాడర్ ఉంటుంది. ఒక లేడీని దాంట్లో ఒకళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా పబ్లిక్ సర్వెంట్ అనేసి ఒకళ్ళు ఉంటారు, మెంబర్గా ఉంటారనమాట. సో వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఏ కేసు ఉండకూడదు, సోషల్లీ సమాజపరంగా వాళ్ళకి సమాజంపై మక్కువ ఉండాలి, వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆడవాళ్ళకి ఏదన్నా చేస్తున్నారా, సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారా అనేది చూస్తారు. ఇలాంటి వాళ్ళని అంటే సమాజంపై ఆడవాళ్ళపై ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి సర్వీస్ చేస్తున్న వాళ్ళు మాత్రమే దీనికి ఈ ఉమెన్ కమిషన్లో మెంబర్స్గా కానీ చైర్పర్సన్గా కానీ తీసుకుంటారు అన్నమాట. అయితే ఇప్పుడు చెప్పాను కదా, మనం ఈ రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ కూడా ఆ హక్కుల ప్రకారము అవి అమలు పడుతున్నాయా లేదా. లేదు, ఒక జనరేషన్ టు జనరేషన్ మారుతూ ఉంటుంది. జనరేషన్తో మారుతున్నప్పుడు కొన్ని అవసరాలు, కొన్ని ప్రొటెక్షన్స్ ఇంకా అవసరం అవుతాయి. ఇప్పుడు మనము
70లో 60లో చూస్తే ఎక్కువ అవుతుంది, అసలు లేవు. 60లో 70లో 80లో దాకా కూడా మనం వినుంటాం. కానీ దేర్ ఆఫ్టర్ ఆ తర్వాత యాసిడ్ అటాక్ అనేది మొదలయ్యింది. ప్రేమించాలనేసి ఎంటపడటము, లేకపోతే ప్రేమను అంగీకరించలేదని పీక పోసేయడము, యాసిడ్తో అటాక్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తాం. ఇప్పుడు 80s ఎండింగ్లో నుంచి కొద్దిగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత చట్టం అనేది మొదలైంది. ఆ చట్టం తీసుకురావడానికి కారణం కూడా ఇలాంటి ఉమెన్ కమిషన్. ఆ చట్టం చేసిన తర్వాత ఆ చట్టంలో ఇంకా ఏమన్నా అవసరం, ఇలాంటివి ఉంటే యాసిడ్ అటాక్ అంటే ఇది వరకు మన రూపాయి విలువ ప్రపంచవ్యాప్తంగా ఒక రీతిలో ఉండేది, ఇప్పుడు రూపాయి విలువ ఒక రీతిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికా డాలర్ వచ్చి ఇక్కడ $1 వచ్చి మనకి 74 రూపాయలు ఇక్కడ. అప్పట్లో 90లో వచ్చేసరికి 34 రూపాయలు, 35, 34 రూపాయలు. ఆ కాలక్రమేణా అక్కడ డాలర్ వాల్యూ పెరుగుతూ వచ్చింది, మన రూపాయి విలువ కూడా అలాగే పెరుగుతూ వస్తుంది అన్నమాట. అలా పెరుగుతూ వచ్చినప్పుడు ఈ యాసిడ్ అటాక్, రేప్ విక్టిమ్స్, విమెన్ క్రైమ్ విక్టిమ్స్, ఇలాంటి వాళ్ళకి గవర్నమెంట్ కంపెన్సేషన్ పే చేస్తుంది. కంపెన్సేషన్ పే చేస్తున్నప్పుడు దాని అమెండ్ అవుతూ వస్తాయి, అంటే మార్పులు వస్తూ ఉంటాయి. అప్పటి రోజుల్లో ₹1,00,000 ఇస్తుంది అనుకోండి, 50,000, ₹1,00,000 అప్పుడు ఉండింది. ఇప్పుడు 7 లక్షల రూపాయలు దాకా ఇచ్చే అవకాశం ఉండింది. అలాగే ఇప్పుడు ఆ అమ్మాయి ఫేసు, బాడీ ఏదైనా డిస్ఫిగర్ అయిపోయింది అంటే పాడైపోయింది యాసిడ్ పోసిన తర్వాత. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ అవకాశము ఇలాంటివి ఉంటే ఈవెన్ ఫర్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ ది ఎక్స్పెన్సెస్ అనమాట. ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా ఆ డబ్బులు కట్టియాల్సిన బాధ్యత ఉంటుంది. అలాంటి ఏ ఉన్నా కూడా రికమెండేషన్స్ చేయాల్సిన బాధ్యత ఈ ఉమెన్ కమిషన్ రోల్, ఫంక్షన్స్ అంటారు, దాని పనే అదనమాట. అయితే మనకి తెలిసి ఇప్పుడు ఉమెన్ కమిషను ఎలాంటి రికమెండేషన్స్ చేసింది మొదటి నుంచి కూడా అనేది నేను చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఎన్ని చేసిందో చెప్తాను. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, కట్నం అనేది తీసుకోకూడదు అని ఒక చట్టం 1961 నుంచే ఉంది. అయితే అది రికమెండ్ చేసింది ఉమెన్ కమిషన్. అప్పుడు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971, అంటే కడుపుతో ఉన్న వాళ్ళని ఎవరు అబార్షన్ చేయడానికి లేదు అన్లెస్ సిట్యువేషన్. మీ అందరూ ఆశా వర్కర్స్ ఉన్నారు కదా, అంగన్వాడీస్ వచ్చారా? ఓకే. అయితే ఎప్పుడు కడుపు కాల తల్లికి సమస్య ఉండి ఆ కడుపుతో ఉన్నప్పుడు తల్లికి ఏదైనా సమస్య వస్తుంది ఆ కడుపు వల్ల అన్నప్పుడు, లేదా లోన బిడ్డ సరిగా పెరగలేదు అన్నప్పుడు, అలాంటి సందర్భాల్లో ప్రెగ్నెన్సీ తీయడానికి అవకాశం ఉంటుంది, కానీ మిగతా సమయంలో తీయడానికి అవకాశం ఉండదు. అదే మైనర్ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, ఆ అమ్మాయి తీయచ్చు. ఎప్పుడు, ఎందుకు? ఆ మైనర్ బేబీ, ఆ అమ్మాయే పాప, మళ్ళీ ఆ అమ్మాయి పాపను మోసే శరీర ఆకృతి ఆ అమ్మాయికి ఉండదు కాబట్టి అప్పుడు అలాంటి సిట్యువేషన్స్లో ప్రెగ్నెన్సీ తీయచ్చు, కానీ మిగతా సమయాల్లో ప్రెగ్నెన్సీ తీయకూడదు అని ఈ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ది యాక్ట్ 1971లో 1971లో ఇచ్చారు. అండ్ ఇది కూడా ఒక ప్రొటెక్షన్ టు ది ఉమెన్ అన్నమాట. ఆ ప్రొటెక్షన్ని ఈ చట్టాన్ని రికమెండ్ చేసింది, ఇలాంటి రైట్స్ కావాలి అని అడిగింది కూడా ఈ ఉమెన్ కమిషన్. అలాగే మీ అందరికీ తెలుసు సతీ సహగమనం అనేసి మనకి ఇదివరకు రోజుల్లో భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్యను కూడా చంపేసేవాడు, చచ్చిపోవాల్సిందే, వాలంటరీగా ఆమె వెళ్ళాల్సిందే, కంపల్సరీ అన్నమాట. అయితే అలాంటి సతీ సహగమనం అనేది ఎక్కడ కూడా మన దేశంలో ఉండకూడదు అని రికమెండ్ చేసింది ఫస్ట్ బై ఉమెన్ కమిషన్ అన్నమాట. దాంట్లో ఆ చట్టంలో మళ్ళీ అమెండ్మెంట్స్ యాడ్ చేసుకుంటూ వచ్చింది ఈ ఉమెన్ కమిషన్. మనకున్న రైట్స్ ఇవి ఏంటి? ఈ సతీ సహగమనం అనేది పాటించకూడదు, ఎవ్వరు దీన్ని ఏ గ్రామంలో కూడా ఇలాంటివి చెయ్యకూడదు అని చెప్పేసి మనకి
ఒక చట్టం తయారు చేసింది. ఆ చట్టం అమల్లో ఉందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత ఈ ఉమెన్ కమిషన్ ఉంటుంది. అలాగే ది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ ది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 2005లో ఈ చట్టం వచ్చింది. ఏంటి? గృహహింసా చట్టము. ఎందుకు ఈ చట్టం చాలా ఉపయోగపడింది ఆడపిల్లలకి. కానీ చాలామందికి తెలిసింది ఏంటంటే రెండు తెలుసు. ఏంటి? అత్త మామ భర్త కొట్టాడు తిట్టాడా 498A అంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్తారు, 498A వేస్తారు. లేదా మెయింటెనెన్స్, ఏంటి? భరణం కట్టించుకోవడం. ఈ రెండు మాత్రం అందరికీ తెలిసి ఉంటుంది కంపల్సరీగా. బట్ చాలామంది నిజం చెప్తే 2-3 సంవత్సరాల కింద, మహా అంటే 3 సంవత్సరాల కింద దాకా కూడా దీన్ని దుర్వినియోగం చేసుకుంటున్న వాళ్ళే ఎక్కువ పర్సెంటేజ్. ఏది? 498Aని దుర్వినియోగం చేసుకుంటున్నారు. దానివల్ల ఏం చేశారు? ప్రతిదీ ఒక కేసు భర్త కొట్టాడంటే సరే భర్త మీద పెట్టుకోను, అలా కాదు, అత్త మామ ఆడపడుచు యాడో ఉన్నా కూడా ఆడపడుచు. అసలు మనందరం మర్చిపోయేది ఏంటంటే మనం కూడా ఒక ఇంట్లో కోడలే అనే విషయం మర్చిపోయి ఏం చేస్తున్నాము? మా వదిన మీద పెట్టేస్తాను, లేదా నా ఆడపడుచు మీద పెట్టేస్తాం. ఇదే పని. ఇంకా దానికి ఏం చేసింది హైకోర్టు జడ్జెస్ కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చింది. ఏమని? అరెస్ట్ అనేది 498లో వద్దు. ఎందుకంటే అమెరికాలో ఉంటుంది ఆడపడుచు. మా అత్తయ్య గారికి ఫోన్ చేసేసి నా మీద చదువు చెప్పేస్తుంది, అన్నయ్యని ఆ అమ్మాయి వేధిస్తుంది, ఆ అమ్మాయిని ఉంచుకుంటున్నాడు, ఆ అమ్మాయి ఇంత ఘోరంగా ఉంటే అంత ఘోరంగా ఉంటే అసలు మనకు వద్దే వద్దంటుంది, ఈ విధంగా ఒత్తిడి చేసింది. నా భర్త ఏమో వాళ్ళ చెల్లెల మాట వాళ్ళ అక్క మాటే వింటున్నాడు, వాళ్ళ అమ్మ మాట వింటున్నాడు, నన్నేమో హింసిస్తున్నాడు అని చెప్పేసి కేస్ 498A. అందరికి దొరికిపోయింది. భర్త దొరికిన వాళ్ళు ఆ 498Aలో అరెస్ట్ చేసేయడం, కోర్టుకి తీసుకెళ్ళిపోవడం, లేదా జైలుకి తీసుకెళ్ళిపోవడం. ఇంకా 6-7 కోర్టు చుట్టూ కేసు చేస్తాం. ఈ చట్టం గృహహింసా చట్టము. ఈ చట్టం అసలు మొదటిగా ఎవరు కేసు ఫైల్ చేయాలంటే భార్య ఎక్కడ చేయాలి? ఆడమనిషి, భార్య కాదు, ఆడమనిషి. ఆ ఇంట్లో ఏ ఆడపిల్లైనా కానీ ఇబ్బంది పడుతుంది, తన హక్కులు కోల్పోతుంది, చట్టపరమైన హక్కులు కోల్పోతుంది అన్నప్పుడు ఈ చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే లాయర్ దగ్గరకు తెచ్చేస్తారు కేసు. లాయర్ ఏం చేస్తారంటే DVC వేసేస్తారు, అంటే డొమెస్టిక్ వైలెన్స్ కింద పిటిషను మ్యాజిస్ట్రేట్ కోర్టులో వేసేస్తారు. కానీ ఇది మొదటిగా ఎవరికి ఇవ్వాలో తెలుసా? అసలు ప్రొటెక్షన్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ ఉంటారు. ఆ ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గర ముందుగా ఈ పిటిషన్ ఇచ్చినా, మీరు చెప్పినా అతను పిటిషన్ రాసుకొని సంతకం పెట్టించుకొని అతను నెల పాటు 15 రోజుల పాటు కొంత పీరియడ్, కొన్ని రోజులు అతను అబ్జర్వేషన్లో ఆ ఫ్యామిలీని చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉండాలి. గమనించి నిజంగానే ఆ అమ్మాయికి లేదు ఒక్కరోజైనా ఆ అమ్మాయిని అక్కడ ఇబ్బంది పెడుతున్నారు అని అతను ఎంక్వైరీ చేసుకోను, అతను తెలుసుకొని అతను తీసుకొచ్చి అసలు మ్యాజిస్ట్రేట్ కోర్టులో వేయాలి. అదే అసలు ప్రొసీజర్ ఫ్రాంక్లీ అయితే. లేదా మ్యాజిస్ట్రేట్ కోర్టులో వేసిన తర్వాత కూడా మ్యాజిస్ట్రేట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ని పిలిపించి పంపిస్తారు ఆ పిటిషన్ని, చూడండి అని చెప్పేసి. అది ప్రొసీజర్. ఈ పిటిషన్ వేసేటప్పుడే ఒక ఫార్మెట్ ఉంటుంది. ఆ ఫార్మెట్లో మెన్షన్ చేస్తారనమాట వరుసగా. ఏమనంటే నీకు ఏమేమి కావాలి, రిలీఫ్స్ అంటారు. మీకు ఏమేమి రిలీఫ్ కావాలి, మీకు ఏమేమి కావాలని ఈ పిటిషన్ వేస్తున్నారు అనేసి అడుగుతారు. దాంట్లో ఏముంటాయంటే నాకు భరణం కావాలి, మెయింటెనెన్స్ కావాలి, నన్ను నేను పోషించుకోవడానికి నాకు మెయింటెనెన్స్ కావాలి, నా పిల్లల్ని నన్ను పోషించుకోవడానికి మెయింటెనెన్స్ కావాలి, లేదా అంటే ఇప్పుడు
కోర్టు కేసు అయ్యేదాకా ఆ అమ్మాయి పోషించుకునే పరిస్థితి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. అట్లా ఉండలేని వాళ్ళు ఆ రిలీఫ్ అడగచ్చు. ఏమని, నా భర్త నుంచి నాకు మెయింటెనెన్స్ ఇప్పించండి. ఇంటీరియం మెయింటెనెన్స్ అంటే కేసు జరుగుతున్నప్పుడే నాకు మెయింటెనెన్స్ కావాలి, నా పిల్లల్ని నన్ను పోషించడానికి కావాలి, నేను ఆ ఇంట్లో ఉండలేను, నాకు ప్రాణహాని ఉంది, లేకపోతే నేను ఆ హెరాస్మెంట్ తట్టుకోలేను అనే సందర్భాలు ఉంటే ఆ విషయం చెప్తూ, నేను బయట ఉంటాను, నేను అద్దెకు ఉంటాను, వాళ్ళతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు, నేను అలా అద్దెగా ఉంటున్నా కాబట్టి నాకు అద్దె డబ్బులు కూడా కట్టించండి. అది కూడా భర్తే, ఆమె ఎక్కడున్నా దాని అద్దె డబ్బులు కూడా భర్తే ఈ చట్టం కింద ఇవ్వాల్సిన బాధ్యత. ఒక్క భర్త ఉన్నాడు, ఒక మగ మనిషి ఉన్నాడు, ఫస్ట్ భార్యకి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలు పుట్టిన తర్వాత భార్య చనిపోయింది, అంటే మొదటి భార్య చనిపోయింది, రెండో భార్య ఉంది, ఇప్పుడు చేసుకున్నాడు, రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోతే ఆ కొంతకాలానికి ఆమె చనిపోయింది, ఆయన చనిపోయాడు. అంటే ఇప్పుడు ఏంటి, రెండో భార్య ఉంది, మొదటి భార్య పిల్లలు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె ఏజ్డ్, చాలా వయసు అయిపోయింది, ఆమె పోషించుకునే శక్తి లేదు, ఆస్తులు ఏమీ లేవు. లేకపోతే ఇప్పుడు ఆమెను ఎవరు పోషించాలి? లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు వృద్ధాప్యం పెన్షన్ వస్తుంది కదా అమ్మా అని మీరు అనొచ్చు. ఆ పెన్షన్ వచ్చినా వండుకునే శక్తి లేదు, అప్పుడేలా? ఎవరు ఆమెను చూడాలి? మొదటి భార్య పిల్లలు